అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న అనుభవానికి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఈ క్వశ్చన్లన్నీ ఎవడేమన్నాడు ముడ్డు మీకు వెళ్దంతా 3-4 monthsలోనే మీరు రుణమాఫీ గురించి అటాక్ మొదలుపెట్టారు. అరే రేవంత్ రెడ్డి జర పని చేయనియాలి కదా భయ్. హరీషే కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి జీటీవీ ద్వారా కేసీఆర్ కు ఎమ్మెల్యేని మార్చండి, క్షమాపణ చెప్పించిన అసెంబ్లీలో. సన్న బియ్యంలో రికార్డు ఈసారి. పక్కన పిల్లని కూడా మా పిల్లని ముద్దు పెట్టుకునే తరీకా రేవంత్ తరీకా. కేసీఆర్ ఇంజనీర్ అనుకున్నారు. మాకేం సంబంధము? కట్టిన రిజర్వాయర్ లో 17 TMC రిజర్వాయర్ మేడిగడ్డనే. ఇప్పుడు కాళేశ్వరం కూలిందా? ప్రగతి భవన్కి వెళ్ళాలంటే అది ఒక ఇబ్బంది, కేసీఆర్ని గెలవాలంటే సంవత్సరాల తరబడి వెయిటింగ్. పరిపాలన చేతగాకపోవడం వల్ల వేల కోట్ల రూపాయల బిల్లులు టీఆర్ఎస్ హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉండగా పెండింగ్ పెట్టిపోయారు. కాంగ్రెస్ పార్టీ బారాన లీకులు ఉంటాయి, చారాన నిజాలు ఉంటాయి. ఈ ముఖ్య లీడర్స్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మళ్ళీ వెల్కమ్ చేస్తారా? తెలంగాణ భవన్ డోర్లు తోసుకొని భవన్లోకి వచ్చి మమ్మల్ని కాపాడండి. పీటర్ లాయందర్ కేసీఆర్ ఫోన్ చేశారు. పవర్ ఈజ్ నెక్స్ట్, స్టేట్ ఈజ్ ఫస్ట్. టీఆర్ఎస్ అవయవాళ్ళు కూడా దానం చేసింది, అందుకని బీజేపీ గెలిచింది. నువ్వు సపోర్ట్ చేయకుండా డీకేఆర్ని గెలిచిందా? పార్టీలో ఇప్పుడు హరీష్ రావు డిజిగ్నేషన్ ఏంటి? నువ్వు కార్యకర్తను పోయి నేనేమని అంటున్నాను? ఏమన్నా తెలంగాణలో SC ST BC మైనారిటీల శాతం 90%. వీళ్ళు 100 అబద్ధాలు చెప్పాలి, అధికారంలో రావాలనుకున్నారు. EWS రిజర్వేషన్లు 10% ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది. ఈజ్ అవర్ బాస్, ఈజ్ అవర్ పార్టీ ప్రెసిడెంట్. కేసీఆర్ కు మీకు మధ్య ఎవరైనా అగాధం సృష్టించే ప్రయత్నం జరిగిందా? అంటే నమస్తే తెలంగాణ టీ-న్యూస్ లో కవరేజ్ కూడా ఆపేశారు హరీష్ రావుది, ఎక్కడో లోపల పేజీల్లో వేశారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఏంటంటే బురదల్లి రాజకీయాలు ఎక్కువ చేస్తారు. ఒకవేళ హరీష్ రావు PAC చైర్మన్ అయితే గనక నీ నియోజకవర్గంలో నీ కంట్రోల్ లేదు. చెరువును ఆక్రమించాలంటే భయపడాల్సిందే. అది రేవంత్ రెడ్డి ఘనత, హైడ్రా ఘనత అని వాళ్ళు చెప్తున్నారు. 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటేనే పాలేందో నీళ్ళేందో తేలుతుంది. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారా? సో రేవంత్ రెడ్డి ఉంటాడా, ఇంకోళ్ళు అవుతారా, ఎవరైతే మాకేముంది? ఏమని పిలుస్తారు మీరు? KTN రామనా లేకపోతే బావా? KTR అనే పిలుస్తారు. నాకంటే చిన్నవాడు కనుక KTR. ఈ మధ్య ఎందుకు తగ్గినట్టు కనిపిస్తుంది? మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారా, పార్టీ మిమ్మల్ని తగ్గిస్తుందా? సరే, ఒకరు తగ్గించడు ఇంకొకరు తగ్గించడం అని కాదు, కానీ తీర్మానం వల్ల వెనుక TRS ఏమైనా ఉందా? మేము కాంగ్రెస్ పార్టీ లాగా హామీ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి చివరి OC CM అంటారు తీర్మానం వల్ల. యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఈయన ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నారు.